మళ్ళీ నేనే సీఎం రాస్కో సాంబా అంటూ గబ్బర్ సింగ్ రేంజ్ లో డైలాగులు కొడుతున్నారు కేసీఆర్. ఫామ్ హౌస్ లో తనకు కలిగిన బీఎస్ఆర్ నాయకుల ముందు మాటల గారడి చేస్తున్నారా? క్యాడర్ ను కాపాడుకునేందుకు తనదైన స్టైల్లో కన్ఫ్యూజ్ చేస్తున్నారా? మాయల మరాఠీ టక్కుటమారం విద్యలు ప్రదర్శిస్తున్నారు కేసీఆర్. చెప్పే ముచ్చట్లు ఆయన ముచ్చట తీరేనా? కేసీఆర్ లేటెస్ట్ కామెంట్స్ పొలిటికల్ గా కాకరేపుతోంది. రాబోయే రోజుల్లో అధికారం బీఎస్ఆర్దే అన్నారు. ఏపీలో కూటమి లేకుంటే చంద్రబాబు సీఎం అయ్యేవారే కారని, తాము మాత్రం సింగిల్ గా పవర్ లోకి వస్తామని చెప్పారు. ఆనాడు మోడీ తన మెడపై కత్తి పెట్టినా తెలంగాణ కోసం తాను ఎక్కడా వెనుకడుగు వేయలేదని చెప్పుకొచ్చారు. ప్రస్తుతం రాష్ట్ర సమస్యల వలయంలో చిక్కుకుపోతున్నానని ఆరోపించారు. బెల్లం ఉన్న దగ్గరికి ఈగలు వస్తాయని, ఇప్పుడు తెలంగాణను దూషించడానికి కొందరు సిద్ధంగా ఉన్నారని అన్నారు. కేసీఆర్ వ్యాఖ్యలపై మంత్రి సీతక్క కసుక్కున లేచారు. బీఎస్ఆర్ కార్యకర్తలను ఊహాలోకంలో ఉంచండి, మీరేమో ఫామ్ హౌస్ లోనే ఉండండి అంటూ సెటర్లు వేశారు. మీరు ఎన్నికల కన్నా అధికారంలోకి రావడం అసంభవం అని తేల్చి చెప్పారు సీతక్క. అటు టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ సైతం గులాబీ బాస్ కు వార్నింగ్ ఇచ్చారు. తెలంగాణలో బీఆర్ఎస్ దుకాణం బంద్ అయిందని, కేసీఆర్ పగటి కళ్ళు మానుకోవాలని హితం పలికారు. సింగిల్ గానే కాదు, కేసీఆర్ బీజేపీతో జతకట్టిన గెలవలేరని, మళ్లీ అధికారం కాంగ్రెస్ దినని తేల్చి చెప్పారు. ఫామ్ హౌస్ లో ఉండి కేసీఆర్ ప్రగల్భాలు పలుకుతున్నారని అన్నారు. బీఆర్ఎస్ సృష్టించిన అధికార విధ్వంస పునాదుల మీద రైజింగ్ తెలంగాణను పునర్నిర్మాణిస్తామని కాంగ్రెస్ చీఫ్ మహేష్ తెలిపారు. అసెంబ్లీలో ప్రవేశపెట్టిన బడ్జెట్ చూసి బీఆర్ఎస్ నేతల గుండెల్లో రైలు పరిగెడుతున్నాయని అన్నారు. కుటుంబం కోసం తెలంగాణ ప్రయోజనాలను 10 ఏళ్ల పాటు మోడీ ముందు తాకట్టు పెట్టారని మండిపడ్డారు మహేష్ కుమార్ గౌడ్. రాజకీయ విమర్శలు ఎలా ఉన్నా కేసీఆర్ వైఖరి మాత్రం ఆసక్తికరంగా మారింది. అసెంబ్లీకి రాకున్నా, ప్రజల్లోకి వెళ్లకున్నా ఫామ్ హౌస్ లో మకాం వేసి రాజకీయ మంటలు రాజేసే ప్రయత్నం గట్టిగా చేస్తున్నారని విశ్లేషకులు అంటున్నారు. మళ్లీ గెలుస్తామని, తాను మరోసారి ముఖ్యమంత్రి అవుతానంటూ కేసీఆర్ మైండ్ గేమ్ ఆడుతున్నారని అంటున్నారు. అమావాస్యకో పున్నంకో ఎర్రవల్లి ఫామ్ హౌస్ కు పార్టీ నేతలను రప్పించుకోవడం, వచ్చేది మన ప్రభుత్వమే అంటూ వారికి భరోసా ఇవ్వడం కేసీఆర్ కు రొటీన్ ప్రోగ్రామ్ గా మారింది. కాంగ్రెస్ లో ఏదో అయిపోయింది, అన్ని వర్గాల్లో వ్యతిరేకత వస్తుంది అంటూ ఫేక్ ప్రచారాన్ని ప్రజలపై బలంగా రుద్దే ప్రయత్నం జరుగుతుందని చెప్తున్నారు. ఈ కుట్రను గుర్తించి ఇటీవల సీఎం రేవంత్ రెడ్డి సోషల్ మీడియాలో చేస్తున్న ఫేక్ ప్రచారంపై ఫైర్ అవుతున్నారు. దోచుకొని దాచుకున్న బ్లాక్ మనీతో కేటీఆర్ ఇదంతా చేస్తున్నారని మండిపడుతున్నారు. కేటీఆర్ సోషల్ మీడియాలో కేసీఆర్ ఫామ్ హౌస్ లో ఇద్దరు కలిసి రేవంత్ సర్కార్ ను బద్నాం చేసే కుతంత్రం అమలు చేస్తున్నారని కాంగ్రెస్ వర్గాలు కాక మీద ఉన్నాయి. మళ్లీ తానే సీఎం అంటూ కేసీఆర్ చేస్తున్న ఈ కామెంట్స్ మైండ్ గేమ్ మినహా మరోటి కాదని, బీఆర్ఎస్ కు అంత సీన్ లేదని, వచ్చే 10 ఏళ్లు కాంగ్రెస్ ప్రభుత్వమే అని తేల్చి చెప్పేశారు హస్తం నేతలు. ప్రభాత సూర్యుడు జాతీయ తెలుగు దినపత్రిక. ప్రతి అక్షరం నిజం వైపు. నిజం దాగదు, వార్త ఆగదు.